రెక్కల కొండలో అడవిలో సింబా అనే కాకి ఉంది. అది అడవిని ఎక్కడికి వదిలి వెళ్ళేది కాదు. పిల్లలు బావిలో కప్పలా జీవనం సాగించేది. కానీ దాని నేత్తం డింకీ మాత్రం ఇతర అడవులు, కొండలు అన్నీ తిరిగి రోజు ఒక్కొక్క ప్లేస్ తిరుగుతూ వెళ్ళొస్తూ ఉండేదన్నమాట. కానీ సింబా ఏం చేసేదంటే ఎక్కడికి వెళ్ళేది కాదు. అక్కడే ఉండి జీవించేదన్నమాట. దాన్ని నేస్తం డింకీ మాత్రం అడవులు, కొండలు, నదులు చుట్టి ప్రపంచం తెలుసుకోవాలంటే అప్పుడే దేశమంతా తిరిగి సింబాతో చెప్పేది, నేను అక్కడికి వెళ్ళొచ్చాను, ఇక్కడికి వెళ్ళొచ్చాను, నేను అది చూశాను, ఇది చూశాను, అది తిన్నాను, ఇది తిన్నాను, నేను భలే ఆటలు ఆడుకున్నాను అని చెప్పేది. అప్పుడు ఇది చెప్పిన దానికి, డింకీ చెప్పిన దానికి సింబా ఏమనేదంటే, ఎక్కడైనా ఏముంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఒకటే, అంతా ఒకటే కదా అని చెప్పేది. కుక్క కాలు ఎక్కడికి వెళ్ళినా కుంటే కదా అని చెప్పి అన్నది. అని అంతగా పెద్ద ఇంట్రెస్ట్ చూపించేది కాదు. సరే, డింకీ 6 నెలల పాటు ఎక్కడెక్కడో తిరిగి రెక్కల కొండకు వచ్చి వాలింది. 2 కాకులు ఓ చెట్టు మీద కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాయి. ఇంతలో ఏమైందంటే, ఇవి మాట్లాడుకుంటూ ఉండగా వచ్చి చెట్టు ఆకుల మీద ఒక బిస్కెట్ వచ్చి పడింది. వెంటనే సింబా, తెల్లారి నుంచి నేను ఏమీ తినలేదు, బిస్కెట్ తీసుకుంటాను, నీకేం అభ్యంతరం లేదుగా అని అడిగింది. వెంటనే సింబా ఏమని అడిగింది, నేను పొద్దు నుంచి ఏమీ తినలేదు, కొద్దిగా ఆ బిస్కెట్ నేను తీసుకుంటాను, నీకేం అభ్యంతరం లేదు. అప్పుడు డింకీ ఏదంటే, ఓకే, ఏం పర్వాలేదు, నేను నేరేడు పళ్ళు తిన్నాను, నాకేమీ ఆకలిగా లేదు, నేను నీళ్లు తాగాను కూడాను, పర్వాలేదు, ఆ బిస్కెట్ నువ్వే తీసుకో అంది. సింబా సంతోషంగా ఎగురుకుంటూ వెళ్ళి తీసుకుని ఆ బిస్కెట్ ఏమో నోట్లో పెట్టుకోపోయింది. గట్టిగా ఉంది ఆ బిస్కెట్. ఎంత ముక్కుతో పొడిచినా, రేత మీద కొట్టినా, ఏం చేసినా ఆ బిస్కెట్ దానికి పగలట్లేదు. పగలపోయేసరికి మళ్ళీ వెంటనే ఆ బిస్కెట్ని అక్కడ వదిలేసి మళ్ళీ ఈరోజు ఏదైనా ఆహారం దొరకపోతుందా అని చెప్పి చాలా నిరాశగా వచ్చి మిత్రురాల దగ్గరికి వచ్చేసింది. తినకుండా వచ్చేసిన మిత్రురాలు ఏమైందండి, వెంటనే తినకుండా వచ్చేసింది. వెంటనే రాగానే, అదేంటి అప్పుడే బిస్కెట్ వదిలేచ్చేసావు అని అడిగింది డింకీ. నాకేమో బిస్కెట్ తినాలంది, కానీ చూడ్డానికి ఎంతో రుచిగా ఉన్నట్టు కూడా అనిపిస్తుంది, అయితే నేను అది గట్టిగా ఉంటే తినలేకపోతున్నాను అని చాలా బాధగా చెప్పిందనమాట. డింకు ఎగిరికుంటూ వెళ్ళి ఆ బిస్కెట్ని నోటితో పట్టుకుని అటు ఇటు చూసి దగ్గరగా ఒక నీళ్లు అక్కడ చిన్న గుంటలో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఆ బిస్కెట్ తీసుకెళ్ళి ఆ నీటిలో వేసింది. కొద్దిసేపటికి ఆ బిస్కెట్ కొద్దిగా మెత్తబడిన తర్వాత సింబాని పిలిచి తినమని చెప్పింది. సింబా సంతోషంగా రెక్కలాడిస్తూ ఏం చేసింది, దాని ఫ్రెండ్ దగ్గరికి వచ్చి ఆ బిస్కెట్ను తినేసింది. ఆహా, భలే డింకీ, నీకు భలే ఆలోచన వచ్చింది, ఏంటి నాకెందుకు రాలేదు ఈ ఆలోచన? నువ్వు రోజు ఎక్కడికో చోట ఏదో ఒకటి తిరుగుతూ ఉంటావు కదా, అందుకోసం దానివల్ల నీకు ఎక్కడ ఏం చేయాలి ఏంటో నీకు చాలా తెలివితేటలు వచ్చాయనుకుంటా, అందుకోసమే తప్పకుండా అప్పుడు ఈసారి నుంచి నేను కూడా నీతోటి వస్తాను, వచ్చి ఇలాంటి తెలివితేటలు నేను కూడా నేర్చుకుంటాను, నన్ను రాణిస్తావా అని అడిగింది. అంటే వెంటనే డింకీ ఏం చెప్పిందంటే, తప్పకుండా, నేను నిన్ను చాలాసార్లు అడిగాను కానీ నువ్వే రానన్నావు అని, నాకు కూడా తోడున్నట్టుంటుంది అని ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ మనం వెళ్ళొచ్చు అని చెప్పింది. అలా చూడండి మీరు అలాగే పిల్లలందరూ కూడా అందరూ కలిసి క్రికెట్, షటిల్ ఇవన్నీ ఆడుకుంటారు కదా, అలాగే ఇవి కూడా సరదాగా, ఇవి కాకులు కదా మరి, వాటికి ఏముంటుంది మరి, ఇలాంటి గేమ్స్ ఏమి ఉండవు కదా, అలా రెక్కలు కట్టుకుని అటు తిరిగి రావడమే. కాబట్టి అప్పుడు ఏం చేసింది, మళ్ళీ డింకీ పూర్వం తిరిగిన ప్రదేశాలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా చాలా నేను చూపిస్తాను నీకు అని చెప్పి, రేపొద్దున మనం ప్రయాణమై వెళ్దాం, కానీ ప్రయాణంలో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ జాగ్రత్తగా మనం అని మొత్తం అన్నీ కూడా ఈ సింబాకి చెప్పిందనమాట. 2 కాకులు పొద్దున్నే తెల్లారగానే అన్నీ మొహం కొడుకుని జాగ్రత్తగా పొద్దున్నే కావాల్సినవన్నీ పట్టుకుని ఉదయాన్నే 2 కాకులు వేరే ప్రదేశాలు చుట్టూ రావడం కోసం బయలుదేరి. ఇందులో ఏంటంటే, మనము ఏదైనా ఎక్కడో ఒక చోటే ఒక పని మీద ఉండిపోయామనుకోండి, అదే పని మీద ఉండిపోదాం. కాబట్టి మనం 4 చోట్ల వెళ్ళి 4 రకాల నలుగురు ఫ్రెండ్స్ తోటి కలిసిమెలిసి ఉండి 4 విషయాలు తెలుసుకుంటే మనకి మంచి విషయాలు తెలుసుకోవాలి. ఓకే, అందరితోనూ కలిసి ఉండాలి, చెడ్డ విషయాలు ఏమైనా ఉంటే వదిలిపెట్టాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే, సింబాలాగా ఒకే దాని మీద ఉండిపోకుండా, ఓకే, డింకీలాగా
అన్ని రకాలుగాను మనం విశేషాలు తెలుసుకుంటూ ఉండాలి. కథ బాగుంటే నా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.